ఎగ్జాంపుల్ 3.4 ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారో చూసామంటే a ball is thrown vertically upwards with a velocity of 20 meters per second from the top of a multi-story building. The height of the point from where the ball is thrown is 25 meters from the ground. సో ఇది మనకి ఇచ్చిన డేటా అండ్ ఈ డేటాని యూజ్ చేసి మనల్ని కనుక్కోమన్నది ఏంటంటే హౌ హైట్ విల్ ద బాల్ రైజ్, అది క్వశ్చన్ ఏ. అండ్ బి వచ్చేసి హౌ లాంగ్ విల్ ఇట్ బీ బిఫోర్ ద బాల్ హిట్స్ ద గ్రౌండ్, ఇది బి. టేక్ జీ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అప్రాక్సిమేట్ వాల్యూ ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ వాల్యూ ఏంటంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనం ఇప్పుడు ఈ డేటాని యూజ్ చేసి మనల్ని కనుక్కోమన్న ఏ అండ్ బి క్వశ్చన్స్కి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఒక సినారియోని ఇక్కడ రఫ్గా డ్రా చేసుకుంటే లెటర్స్ సే ఇది మన గ్రౌండ్ అనుకుందాం. అండ్ వాళ్ళు ఏమి ఇచ్చారు, ఇక్కడ ఒక మల్టీ స్టోర్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పై నుంచి ఒక బాల్ని ఈ రకంగా వర్టికల్గా పైకి విసిరామంటే విత్ ద ఇనిషియల్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్, దెన్ ఆ బాల్ అన్నది మనకు ఒక సర్టైన్ హైట్కి రీచ్ అవుతుంది. ఆ హైట్ని లెటర్సే మనం స్మాల్ హెచ్ అనుకుందాం. అండ్ ఇక్కడ మనకు ఇంకో డీటెయిల్ ఇచ్చారు, అదేంటంటే ఈ హైట్ ఆఫ్ ద మల్టీ స్టోర్ బిల్డింగ్. అదేంటి ఇచ్చారంటే ఇక్కడ మనకు 25 మీటర్స్ అని ఇవ్వడం జరిగింది. దీన్ని మనం హెచ్బి అనుకుందాం, అంటే బిల్డింగ్ హైట్ ఆర్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్. అండ్ దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనల్ని కనుక్కోమనేది ఏంటంటే ఈ హెచ్ వాల్యూ ఎంత, మనం ఈ బాల్ని పైకి విసిరినప్పుడు అది ఎంత హైట్కి రీచ్ అవుతుంది అనే విషయాన్ని మనం క్వశ్చన్ ఏలో కనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆ బాల్ని మనం పైకి విసిరినప్పుడు ఆ బాల్ అన్నది గాలిలో ఎంతసేపు ఉంటుంది, అంటే హౌ లాంగ్ ద బాల్ విల్ బీ ఇన్ ద ఎయిర్ బిఫోర్ టచింగ్ ద గ్రౌండ్, అంటే మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ని కూడా ఇక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది. అది క్వశ్చన్ బి. అండ్ ఈ హైట్ని మనం క్యాపిటల్ హెచ్ అనుకుందాం. హెచ్ ఈస్ నథింగ్ బట్ హైట్ ఫ్రమ్ గ్రౌండ్ టు ద మ్యాక్సిమం హైట్ అటైన్డ్ బై ద బాల్. అండ్ నా ఇప్పుడు మనం మనకి ఇచ్చిన సినారియోని బట్టి మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్ అవర్ సొల్యూషన్. ఇక్కడ మనం ఇచ్చిన గివెన్ డేటాని ఫస్ట్ రాసుకున్నామంటే మనకి ఇచ్చిన వాల్యూస్ వచ్చేసరికి ఇనిషియల్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారు, తర్వాత హైట్ ఆఫ్ ద బిల్డింగ్ని 25 మీటర్స్గా అని ఇచ్చారు. అండ్ దీంతోపాటు మనకు జీ వాల్యూ ఇచ్చారు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని. ఇది గ్రావిటేషనల్ యాక్సలరేషన్ వాల్యూ. అంటే ఇప్పుడు మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో ఏ వాల్యూ ఏదైతే ఉందో యాక్సలరేషన్ వాల్యూ, ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ మనకు వర్టికల్గా జరుగుతుంది కాబట్టి మనం ఈ యాక్సలరేషన్ని గ్రావిటేషనల్ యాక్సలరేషన్గా కన్సిడర్ చేస్తాం. అండ్ దాని వాల్యూ వచ్చేసరికి మనకు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం ఈ సినారియోని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక వాల్యూని ఇండైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అదేంటంటే లెటర్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ని వర్టికల్గా పైకి విసిరినప్పుడు దాని యొక్క వెలాసిటీ స్లోగా పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ అండ్ ఈ పాయింట్కి రీచ్ అయ్యేసరికి దాని యొక్క ఫైనల్ వెలాసిటీ టోటల్గా 0 అయిపోతుంది. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్స్ టు 0 మీటర్ పర్ సెకండ్. ఇది మనకి ఇచ్చిన డీటెయిల్స్. అండ్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ హైట్ అటైన్డ్ బై ద బాల్. అండ్ ఆల్సో వీ నీడ్ టు ఫైండ్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, అంటే టైమ్ టేకెన్ ఫర్ ద బాల్ టు గో త్రూ విత్ ది ఎంటైర్ జర్నీ. అంటే ఫస్ట్ పైకి వెళ్ళడానికి ఎంత టైం పడింది ప్లస్ కిందికి రావడానికి ఎంత టైం పడింది. సో టోటల్గా కనుక్కొని దాన్ని సమ్ తీసామంటే మనకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం టు ఫైండ్ హెచ్ వాల్యూని ఎలా ఐడెంటిఫై చేయాలి. సో మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో 3 ఈక్వేషన్స్ని చూడడం జరిగింది. అవి ఏంటంటే v ఈక్వల్స్ టు v0 ప్లస్ at, s ఈక్వల్స్ టు v0t ప్లస్ హాఫ్ at స్క్వేర్, అండ్ v స్క్వేర్ మైనస్ v0 స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఇవి మన 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఎప్పుడైనా మనం ఒక న్యూమరికల్ని సాల్వ్ చేస్తున్నామంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటి, అండ్ ఆ వాల్యూ అన్నది మనం ఏ ఈక్వేషన్ యూజ్ చేసి కనుక్కోవాలి.
ఈ 2 పాయింట్స్ అన్నవి చాలా 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 ఇంపార్టెంట్. సో మనకు ఆల్రెడీ తెలుసు మనం కనుక్కోవాల్సిన వాల్యూ వచ్చేసరికి హెచ్. బట్ ఈ ఈక్వేషన్స్లో హెచ్ లేదు కదా అని చెప్పవచ్చు. ఈక్వేషన్స్లో అబ్జర్వ్ చేస్తే ఎస్ ఉంది, ఇక్కడ ఉంది ఎస్ ఉంది, ఇక్కడ ఒక ఎస్ ఉంది. సో ఈ ఎస్ అనేది ఆబ్జెక్ట్ అన్నది హారిజాంటల్గా మూవ్ అయినప్పుడు హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ని డినోట్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే ఆబ్జెక్ట్ అన్నది వర్టికల్గా మూవ్ అయిందంటే ఈ రకంగా, ఈ సిచ్యువేషన్లో మనం ఈ ఎస్ ప్లేస్లో హెచ్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈక్వేషన్ అదే ఉంటుంది, బట్ నోటేషన్ ఆఫ్ రిప్రజెంటేషన్ విల్ చేంజ్. సో ఆ రకంగా మనం హెచ్ ఐడెంటిఫై చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ కూడా ఎస్ ఉంది. ఈ రెండింటిలో ఒక ఈక్వేషన్ మన క్వశ్చన్ ఏని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి ఏ ఈక్వేషన్ తీసుకోవాలి, సెకండ్ ఈక్వేషనా థర్డ్ ఈక్వేషనా. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు సెకండ్ ఈక్వేషన్లో చూసామంటే టీ వాల్యూ ఉంది, ఏటీ స్క్వేర్ కదా. సో ఇక్కడ టీ వాల్యూ ఉంది అండ్ ఆ టీ వాల్యూ మనకు క్వశ్చన్లో ఇవ్వలేదు. సో ఒకవేళ మనం సెకండ్ ఈక్వేషన్ యూజ్ చేసామంటే మన సబ్స్టిట్యూషన్లోనే ఆన్సర్ అనేది ఆగిపోతుంది. సో అలా కాకుండా మనం థర్డ్ ఈక్వేషన్ చూసామంటే మనకు వి వాల్యూ ఉంది ఆల్రెడీ, వి నాట్ ఇచ్చారు ఆల్రెడీ, ఏ వాల్యూ కూడా ఇచ్చారు, మనకు కావాల్సింది ఓన్లీ హెచ్ వాల్యూ. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, ఈక్వేషన్లో మన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్. సో అలాగా మనం చూసింగ్ బై ఎలిమినేషన్ మెథడ్ని యూజ్ చేసి మన ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని కరెక్ట్గా చూస్ చేసుకొని దాని ప్రకారం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. సో ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 3 వచ్చేసరికి మనకేంటి, వి స్క్వేర్ మైనస్ వి నాట్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఇక్కడ ఎస్ అంటే ఈస్ నథింగ్ బట్ స్మాల్ హెచ్. ఇక్కడ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వి స్క్వేర్ ప్లేస్లో 0 స్క్వేర్ వస్తుంది, వి నాట్ స్క్వేర్ ప్లేస్లో 20 స్క్వేర్ వస్తుంది, ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం ఏ వాల్యూలో -10ని సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ అగెయినెస్ట్ టు ద గ్రావిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని నెగిటివ్గా తీసుకోవాలి. మనం 9th క్లాస్లో గ్రావిటేషన్ చాప్టర్లో దీని గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, సేమ్ కాన్సెప్ట్ హియర్ ఆల్సో. సో ఈ రకంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏమొస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఈ 0ని తీసేసామంటే మనకు 20 స్క్వేర్ అంటే 400 వస్తుంది, దాని ముందర మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా -400 వస్తుంది. అండ్ ఇటు సైడ్ చూసామంటే మనకు -20h, ఎస్ ప్లేస్లో ఇక్కడ మనం హెచ్ని సబ్స్టిట్యూట్ చేసాము. సో బోత్ ఆర్ సేమ్ కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ చేసామంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ చూస్తే ఫస్ట్ 2 సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది అండ్ 21s 20s. సో మన ఆన్సర్ వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, హెచ్ ఈక్వల్స్ టు 20 meters. ఇది మన ఆన్సర్ ఫర్ క్వశ్చన్ ఏ. అండ్ దెన్ ఇప్పుడు మనం క్వశ్చన్ బిని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ బి ఏం కనుక్కోవాలి, టు ఫైండ్ క్యాపిటల్ టీ. క్యాపిటల్ టీ ఈస్ నథింగ్ బట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి, టోటల్ టైమ్ టేకెన్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ ప్లస్ టోటల్ టైమ్ టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ ఫ్రమ్ మ్యాక్సిమం హైట్. అంటే టైమ్ ఆఫ్ అసెండింగ్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెండింగ్ ఈస్ నథింగ్ బట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇక్కడ మనం 3 పాయింట్స్ని తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి పాయింట్ ఆఫ్ రిలీజ్ దగ్గర ఏ అనుకుందాం, మ్యాక్సిమం హైట్ దగ్గర పాయింట్ బి అనుకుందాం అండ్ గ్రౌండ్ దగ్గర పాయింట్ సి అనుకుందాం. ఫస్ట్ మనం టైం టేకెన్ టు రీచ్ ఫ్రమ్ ఏ టు బి కనుక్కుందాం, తర్వాత బి టు సి కనుక్కుందాం, ఫైనల్లీ బోత్ ద టైమ్స్ని మనం యాడ్ చేసి ఫైనల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ని కనుక్కుందాం. సో అది ఎలాగంటే ఇక్కడ క్యాలిక్యులేటింగ్ T1, ఆ T1 కూడా మనకు ఫ్రమ్ ఏ టు బి. అది ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ క్లియర్గా చూస్తే ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఈక్వేషన్ 1ని ఎందుకు తీసుకున్నామంటే యాక్చువల్గా మనకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో ఓన్లీ ఫస్ట్ ఈక్వేషన్లో అండ్ సెకండ్ ఈక్వేషన్లో మాత్రమే టీని ఇవ్వడం జరిగింది. బట్ మన క్యాలిక్యులేషన్ అన్నది ఈజీగా ఉండడం కోసం మనం ఫస్ట్ ఈక్వేషన్ 1ని తీసుకోవడం జరిగింది. ఆ ఈక్వేషన్ 1 వచ్చేసరికి మనకి ఇక్కడ v ఈక్వల్స్ టు v0 ప్లస్ ఏటీ. ఆ ఏటీ ప్లేస్లో మనం T1 AB అనుకుందాం. అండ్ మన ఈక్వేషన్లో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసామంటే
ఇక్కడ v ప్లేస్లో మనం 0 పెట్టుకుందాం ఫైనల్ వెలాసిటీ కాబట్టి. అండ్ v0 వచ్చేసరికి 20 మీటర్ పర్ సెకండ్ అండ్ ఏ వాల్యూ -10 సిన్స్ ఇట్ ఈస్ గోయింగ్ అగైనెస్ట్ టు ద గ్రావిటీ. సో -10 వస్తుంది. అండ్ t1 ab యాజ్ ఇట్ ఈస్. తర్వాత స్టెప్లో ఏమవుతుంది, మనం ఇక్కడ +20 రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది కదా, దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించుకున్నామంటే -20 ఈక్వల్స్ టు -10 t1 ab. దెన్ సో ఈ సిచ్యువేషన్లో మనకు క్యాన్సిలేషన్స్ చూసామంటే ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ ఫస్ట్ మైనస్ సింబల్ క్యాన్సిల్ అవుతుంది 2 సైడ్స్, తర్వాత 10 1s 10 2s. సో ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసరికి t1 ఆఫ్ ab ఈక్వల్స్ టు 2 seconds. అంటే ఆబ్జెక్ట్ అనేది A to B రీచ్ అవ్వడానికి మనకు 2 secondsని తీసుకుంది. ఇది మన ఫస్ట్ హాఫ్ ఆఫ్ క్వశ్చన్ బి. దెన్ సెకండ్ హాఫ్ చూసామంటే ఫ్రమ్ B to C టైం టేకెన్ కనుక్కోవాలి. అది ఎలాగో చూద్దాం. సో క్యాలిక్యులేటింగ్ T2 ఆఫ్ BC అది ఎలా కనుక్కుంటాం, ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఇక్కడ ఈక్వేషన్ 1 ఎందుకు యూజ్ చేయట్లేదు అని డౌట్ రావచ్చు. ఈక్వేషన్ 1 యూజ్ చేయాలంటే మనకు ఫైనల్ వెలాసిటీ తెలియాలి. ఫైనల్ వెలాసిటీ ఏంటి, మనకు ఆల్రెడీ 0 తెలుసు కదా అనుకోవచ్చు. ఈ కేసులో ఫైనల్ వెలాసిటీ అంటే ఆబ్జెక్ట్ అన్నది గ్రౌండ్ రీచ్ అవ్వడానికి ఒక్క ఇన్స్టాంట్ ఆఫ్ టైం ముందు దాని యొక్క ఫైనల్ వెలాసిటీ ఏంటో మనకు తెలియాలి. అది మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఇక్కడ సూటబుల్ అవ్వదు. సో విల్ గో ఫర్ సెకండ్ ఈక్వేషన్. s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ ఈక్వేషన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు t2 వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో s ఈక్వల్స్ టు ut ప్లస్ ut అంటే మనకేంటి v0t ప్లస్ హాఫ్ at స్క్వేర్, ఇక్కడ t అంటే t2 bc. దెన్ s ప్లేస్లో వచ్చేసరికి మనకు క్యాపిటల్ హెచ్ అనుకున్నాం కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వల్స్ టు ఇక్కడ v0t అంటే ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ అట్ దిస్ పాయింట్. ఇక్కడ v0 ఈక్వల్స్ టు 0 అండ్ హియర్ v ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో అలాంటి సిచ్యువేషన్లో మనకు 0 ఇంటూ t అవుతుంది ప్లస్ ఎందుకంటే ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ గ్రావిటీ. సో +10 రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హెచ్ ప్లేస్లో మనకు hb ప్లస్ స్మాల్ హెచ్ వస్తుంది. ఎందుకంటే ఈ టోటల్ హెచ్ ఏదైతే ఉందో ఇది సమ్ ఆఫ్ ఈ లెంత్ అండ్ ఈ హైట్. సో చేసామంటే మనకు ఈక్వల్స్ టు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, ఇక్కడ 0 ఇంటూ సంథింగ్ విల్ బికమ్ 0 ప్లస్ 1/2 అంటే ఇక్కడ 2 1s 2 5s మనకు ఫైనల్గా 5t2 స్క్వేర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసామంటే నెక్స్ట్ స్టెప్లో మనకేమొస్తుంది, 25 + 20 చేస్తాం ఈక్వల్స్ టు 5t స్క్వేర్ వస్తుంది. 25 + 20 అంటే మనకు 45 వస్తుంది ఈక్వల్స్ టు ఇక్కడ 5t స్క్వేర్ వస్తుంది. అండ్ ఇక్కడ క్యాన్సిలేషన్ చూసామంటే 5 1s 5 9s. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి t2 స్క్వేర్ ఈక్వల్స్ టు 9 వస్తుంది. అండ్ దెన్ t ఈక్వల్స్ టు 3 seconds. ఇక్కడ t ఈక్వల్స్ టు √9 వస్తుంది. సో √9 మనం +or-3 అనుకుంటాం. బట్ ఇక్కడ మనకు టైం అనేది ఆల్వేస్ పాజిటివ్ నెంబర్ కాబట్టి నెగిటివ్లో టైం అనేది ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి మనం ఓన్లీ ప్లస్ వాల్యూనే +3 secondsగానే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇది మన t2. అండ్ తర్వాత మనం ఫైనల్గా ఏం చేయాలి, ఈ t1 అండ్ t2ని యాడ్ చేయాలి. అలా చేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్స్ టు 2 seconds + 3 seconds చేస్తే టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ విల్ బి 5 seconds. అండ్ ఇది మన ఫైనల్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ బి. అండ్ దీంతో మన ఎగ్జాంపుల్ 3.4 ఫినిష్ అవుతుంది.